హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడబోతున్నది తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం గురించి. దీన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తోంది. ఈ ఆలయం 17వ శతాబ్దంలో భక్త రామదాసు అని పిలువబడే కంచర్ల గోపన్న గారు నిర్మించారు. ఒకసారి ఆలయ నిర్మాణానికి సరిపడా డబ్బు లేకపోవడంతో గోపన్న గారు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఉపయోగించారు. దీంతో గోల్కొండ సుల్తాన్ ఆయన్ని జైల్లో వేశాడు. కానీ అద్భుతం, శ్రీరాముడు లక్ష్మణుడు స్వయంగా ప్రత్యక్షమై సుల్తాన్కి బంగారు నాణ్యాలు చెల్లించి రామదాసును విడిపించారు. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలు స్వయంభూ అంటే స్వయంగా ప్రత్యక్షమైనవి. ఇక్కడ పర్ణశాల, గుండాల, దుమ్ముగూడెం వంటి రామాయణంతో ముడిపడిన ప్రదేశాలు కూడా సందర్శకులను ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సమయంలో జరిగే శ్రీరామ కళ్యాణం ఉత్సవం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ దర్శన టైమింగ్స్ ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు, ఆటోలు సులభంగా లభిస్తాయి. సో ఫ్రెండ్స్, భద్రాచలం శ్రీరామ ఆలయ దర్శనం చేసి ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోండి. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అనుభవాలు కామెంట్స్ లో షేర్ చేయండి. జై శ్రీరామ్.